ఇవాళ టిడ్కో ఇళ్ళు అనేది ఒక ప్రతిష్టాత్మకమైన హౌసింగ్ గా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి శాశ్వతమైన ఇల్లు, ఒక మంచి స్ట్రాంగ్ అయిన ఇల్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో షేర్ వాల్ టెక్నాలజీతో ఆయన కట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి దాని మీద సరిహద్దుల్లో ఆయన రంగు పూలుకోవడం తప్ప ఏ చిన్న పని చేయకుండా ప్రతి ఒక్కంటి మీద కూడా 3,25,000కు పైగా లోన్ తీసుకుని ఆయన ఇష్టానుసారం వాడేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు వాడేసుకుని అన్ని ఇళ్ల మీద ఒక్కొక్క ఇంటి మీద 3 లక్షలు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేసి ఇవాళ ఒక్కొక్క ఇల్లు ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకి ఇల్లు అలాట్ చేయలేదు, కానీ ఈ లెటర్లు మాత్రం వస్తా ఉన్నాయి. ఆ లెటర్లో స్వయంగా మీ పేరున 3,25,000 లోన్ తీసుకోబడింది, దానికి ఇంట్రెస్ట్ తో కలిపి ఇంత కట్టాలి, మీరు నెలలో ఇంత కట్టాలంటే వాళ్ళ గుండె గుబేలు అవుతాం. ఏదైనా ఇల్లు వస్తే ఆ ఇల్లు వచ్చిన ఆనందంలో కొంతవరకు సేద తీరతారేమో, ఇల్లు అయితే ఎక్కడుందో వాళ్ళకి తెలీదు, కానీ ఈ లెటర్ రావటం అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. అంటే దోపిడీ, జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీలు ఏ విధంగా ఉన్నాయో అది ఒక పక్కన అయితే, రెండో పక్కన ఈ ప్రభుత్వం ఏ విధంగా భూమిని కూడా దూసేస్తుంది, మట్టిని దూసేస్తుంది, మైనింగ్ కూడా చేస్తుంది అన్నట్టుగానే టిడ్కో ఇళ్లకు ఆనుకుని 20 అడుగుల లోతు గోతులు పెట్టి రబ్బీస్ తోలారని అంటే ఎంత ఘోరమో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులతో ఆ టిడ్కో ఇళ్లని పడిపోయేదటి చేయమని తీపిచ్చినట్లుగా ఉంది. ఎక్కడా కూడా ఒక ఇంటి పక్కన ఇల్లు ఆనుకుని గొయ్యి తీస్తే ఎలాంటి ప్రమాదానికి పేదవాళ్ళు గురవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒకటి మించి ఒకటి. ఎంత దురదృష్టం అంటే ఇవన్నీ కూడా ఇళ్ళేమో కట్టివి 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇళ్ళు ఇవ్వాల, కానీ ఆ ఇళ్ల మీద లోన్ తీసుకోవటం, తర్వాత ఆ ఇళ్లని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి పాడు పెట్టి దాన్ని ఏ విధంగా భంగం కలిగించాలని చెప్పి ఆలోచనతో ఆ ఇళ్ల మీద గోతులు దోవటం అనేది చాలా దురదృష్టం. అంటే అరాచక శక్తులకి ఎంత పరాకాష్ఠలు వెళ్తా ఉన్నారో వీళ్ళు మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఇంకొక నెలన్నర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పెద్ద సైకిల్ చిన్న సైకిల్ అందరూ కూడా ఇళ్లకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఇతను నష్టపరిచిన విధానంతో కూడా శుభ్రపరిచి పేదవాళ్ళకి అండగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో టిడ్కో ఇళ్లే కాదు, ఈ విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా, అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టించి సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసి ఇళ్లను కట్టించి వాళ్ళకి ఇచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. అది రేపు మేనిఫెస్టోలో కూడా చెప్పబడుతుందని కూడా తెలియజేస్తున్నాను.